అప్పుడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయినప్పుడు మన ఏరియా హాస్పిటల్ దగ్గర ఉన్నాం. అప్పుడు సరే, అందరికీ నమస్కారం. సరే, చాలా రోజుల తర్వాత అసలు పోయినసారి స్ట్రైక్ అప్పుడే మీరు అందరూ వస్తారని కూడా చెప్పారు, కానీ సరే మళ్ళీ చివరిలో ఆగిపోయింది అది. సరే, ఏదేమైనా మా ఉద్దేశం ఏంటంటే త్రూఅవుట్ సింగరేణిలో ఉన్నటువంటి అన్ని ఓపెన్ కాస్ట్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులని ఐక్యపరిచి మనకి కోల్ ఇండియా కార్మికులకి పక్కనే ఈ మహారాష్ట్రలో నాగపూర్ అటువైపు పోతే అటువైపు హై పవర్ కమిటీ వేజెస్ ఇస్తాం. సింగరేణిలో ఈటల్లా హై పవర్ కమిటీ వేజెస్ మేమే చేసినాం అగ్రిమెంట్. అంటే కోల్ ఇండియాలో అన్ని యూనియన్లు ఉంటాయి, అక్కడ 5 యూనియన్లు ఉంటాయి. 5 యూనియన్లను కలిసి వేజ్ బోర్డ్ అగ్రిమెంట్ అప్పుడు పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కేటగిరీ 1 జీతం ఇవ్వాలని పెడితే మేనేజ్మెంట్ ఏం చేసిందంటే కేటగిరీ 1 ఇవ్వలేము, కానీ ఇప్పుడున్న మినిమం వేజెస్కి 1వ కేటగిరీకి మధ్యలో మేము ఇస్తామని ఒప్పుకున్నారు. దాన్ని హై పవర్ కమిటీ అంటారు. అంటే యూనియన్స్ మేనేజ్మెంట్ కలిసి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ నిర్ణయించింది. దాని ప్రకారం ఇప్పుడు జీతాలు నడుస్తున్నాయి. హై పవర్ కమిటీ రెండోది రాబోతుంది. ఇంకొక 5-6 నెలల్లో బహుశా అక్కడ అగ్రిమెంట్ జరుగుతుంది. ఇప్పుడు అక్కడ నడుస్తుంది. అయితే అక్కడ రెండో హై పవర్ కమిటీ వస్తుంది. ఒకటి అయిపోయింది, రెండోది వస్తే ఇంకా పెరుగుతాయి వాళ్ళ జీతాలు. అక్కడ అగ్రిమెంట్ జరిగిన పీరియడ్లో దురదృష్టం ఏంటంటే సింగరేణిలో మన యూనియన్ లేదు. అప్పుడు టీబీజీకేఎస్ యూనియన్ ఉంది. వాళ్ళు కోల్ ఇండియాలో ఉండరు, మిగిలిన యూనియన్లు ఉంటాయి. ఏఐటీసీ ఉంటుంది, ఐఎన్టీసీ ఉంటుంది, హెచ్ఎంఎస్ ఉంటుంది, బిఎంఎస్ ఉంటుంది, సిఐటి ఉంటుంది. ఈ 5 యూనియన్లు కోల్ ఇండియాలో ఉంటాయి. ఈ టీబీజీకేఎస్ అనేది ఉండదు. అది ఒక తెలంగాణ రాష్ట్రం వరకే పరిమితం ఆ యూనియన్. కాబట్టి వాళ్ళకి అది తెలియదు. అగ్రిమెంట్ ఇక్కడ అమలు పరిచలేదు. ఇక మేనేజ్మెంట్ దాన్ని అమలు చేయలేదు. మనం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాలని పెడితే స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టాం పోయినసారి. పెడితే సిఎండి ఏమంటుందంటే మనకి కాస్ట్ ఎక్కువ అవుతుంది ఓపెన్ కాస్టుల్లో, వాళ్ళకి తక్కువ. అంటే ఇక్కడ కోల్ ఇండియాలో ఎట్లుంటుందంటే ఇప్పుడు మహానది కోల్ వరుస గిరిస అటుపోయి చూస్తే మనం ఒక తట్ట ఉదాహరణ ఒక టన్ను మట్టి తీస్తే 8 టన్నులు బొగ్గు దొరుకుతుంది. మన దగ్గర 8 టన్నుల మట్టి తీస్తే 1 టన్ను బొగ్గు దొరుకుతుంది. అంటే మన దగ్గర ఎక్కువ ఖరీదు కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మేము ఇయ్యలేమని అని పెట్టిండు. కానీ కాస్ట్ పెరిగితే ఇప్పుడు వేజ్ బోర్డు జీతాలు మరి పర్మనెంట్ కార్మికులకి అమలు చేయటం లేదా? వాళ్ళతో పాటు అమలు చేస్తున్నాం కదా. ఇక్కడ కాస్ట్ పెరిగిందని వాళ్ళని ఆపలేదు కదా. ఒక ప్రాక్టీస్, ఒక సిస్టమ్ వచ్చిందంటే అవుతుంది. అది ఆ సిస్టమ్ రావటానికి కొంత కష్టం ఉంటుంది. ముందు రావాలి అన్నప్పుడు ఇప్పుడు మీకు ఉదాహరణకి లాభాల వాటా ఇన్ని సంవత్సరాల నుంచి వస్తుంది. 25 సంవత్సరాలు అయిన దగ్గర. మొన్న మన యూనియన్ పోయిన సంవత్సరం గెలిచిన తర్వాత పోయిన సంవత్సరం మనం డిమాండ్ పెట్టాం. దాంట్లో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఒక 10,000 కనీసం ఇవ్వాలని పెడితే చివరికి వాళ్ళు 5,000కి ఒప్పుకున్నాం. మనది కూడా ఉందిగా పాత్ర. దాంట్లో లాభాలు వస్తున్నాయి కాబట్టి రేపు నష్టాలు వస్తే ఇయ్యరు, పర్మనెంట్ కార్మికులకు కూడా ఇయ్యరు. లాభాలు వస్తున్నాయి కాబట్టి అందులోంచి ఒక 33% ఇప్పుడు పర్మనెంట్ కార్మికులకి ఇస్తున్నారు. అందులో మనకు ఒక 5% 10% అంటే వాళ్ళు 10,000 దగ్గర మనం పెడితే వాళ్ళు సరే చివరికి 5,000 ఒప్పుకున్నారు. ఒక హక్కు అనేది వచ్చింది. ఇక అది వచ్చింది కాబట్టి అది పోదు. ఇక దాన్ని పెంచుకోవడమే కానీ పోకుండా కాపాడుకోవాలి. అట్లనే ఈ హై పవర్ కమిటీ వేజెస్ అనేది కూడా వస్తే ఇక పోదు. అది ఇప్పుడు 1 టన్ను అమలు అయితే ఆ రెండో దటి చచ్చినా ముందు 1 అమలైనా మీకు కనీసం దాదాపు 26,000 28,000 అక్కడ దొరుకుతుంది. మీ దగ్గరేమో మీకు 18,000 20,000 దాటి రావట్లేదు. అంతే కదా. మీకు ఎంత వస్తుంది ఇప్పుడు? అంతే 23 అయితే అది దాని మీద మనం మాట్లాడుతున్నాం. చేయాలి అంటే మేనేజ్మెంట్ అంత తొందరగా ఏం చేయదు. సింగరేణి మేనేజ్మెంట్ ఎప్పుడైనా మనము ఓసీలన్నీ బంద్ పెట్టగలిగితే ఒక్కసారి అవుతుంది. కాంట్రాక్టర్లు కూడా పోయిన సంవత్సరం మన ఎలక్షన్ అయిన తర్వాత నేను కాంట్రాక్టర్స్తో కూడా చాలా చోట్ల మాట్లాడి వాళ్ళు కూడా ఏమన్నారంటే మాకు ప్రతి సంవత్సరం 1000 పెంచండి 2,000 పెంచండి అని ఈ మీరు ట్యాప్ గోళ్ళు సాయం చేయించడు ఇది చేసుడు అది చేసుడు కాకుండా
ఆ కోల్ ఇండియా హై పవర్ కమిటీ అమలు పరిపియండి, మేము కూడా ఇది చేస్తాం. వాళ్ళకి ఎందుకు అంటున్నానంటే అది వచ్చిందనుకో వాళ్ళకు కూడా పెరుగుతుంది. ఇప్పుడు వానికి ఇచ్చేది ఇప్పుడు మీ జీతాల మీద ఒక 10 కోట్లు ఇస్తాడు అనుకో లెక్కేసి, ఇప్పుడు రేపు 11 కోట్లు అవుతాడు. ఆ పెరిగిందే మీకు ఇస్తున్నాడు, వానికి కూడా తలనొప్పి ఉండదు. కాబట్టి కాంట్రాక్టర్లు కూడా సిద్ధం ఉంటారు. రేపు మనం ఈ విషయమే సమ్మె చేస్తే కాంట్రాక్టర్లు కూడా మనకి సహకరిస్తారని సిద్ధం ఉంటారు. కానీ మన వాళ్ళు లేరు సిద్ధం. ఎందుకంటే మన వాళ్ళు ఎట్లున్నారంటే ఒక్కొక్క ఓషన్లో ఓపెన్ కాస్ట్లో ఒక్కొక్క రకంగా ఉన్నారు. ఈ కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర ఉన్నారు, కొంతమంది ఊరోళ్ళ దగ్గర ఉన్నారు, సర్పంచుల దగ్గర అట్లెట్లు ఉన్నారు. సరే ఎవరి దగ్గర ఏది ఉన్నా మనం హక్కు కొరకు అందరం కొట్లాడాలి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలలో అందరూ తెలుగుదేశంలో ఉండేవాడు. ఊళ్ళో సర్పంచ్ ఉండేటోడు, ఇక్కడ బావి మీద మన యూనియన్ పిట్ సెక్రటరీ ఉండేటోడు సంతోషం చంద్రయ్య, ఇక్కడ ఐక్యమని పిట్ సెక్రటరీ ఆయన ఊళ్ళో తెలుగుదేశం లీడర్, కాంగ్రెస్ లీడర్ కొంతకాలం ఊళ్ళో ఆయన. ఇప్పుడు ఊళ్ళో మనం ఉండము అది కాదు కాబట్టి అక్కడ ఏ పార్టీలో ఉంటుందో ఆ పార్టీలో వాళ్ళు ఇష్టం ఉంటారు. కానీ బావి మీదకి వచ్చేవరకు మనం యూనియన్లో ఇది చేస్తే, ఇప్పుడు జార్ఖండ్లో ఒక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, ఆయన ఏఐటీసీకి లీడర్. ఆయన అక్కడ పొలిటికల్ పార్టీ వాళ్ళ ఇష్టం, ట్రేడ్ యూనియన్గా మనం మన హక్కుల కొరకు కదా ఇది. కాబట్టి ఏ యూనియన్ కట్టుకుంటే ఆ యూనియన్లో ఉంటారు వాళ్ళు. అందుకని అట్లా మనము అది ట్రేడ్ యూనియన్గా అట్లా చేస్తూ మనం బాయిల మీదకి వచ్చేవరకు ఊళ్ళో సర్పంచ్ తోటి ఉండని, ఎమ్మెల్యేతో ఉండని, మండల ప్రెసిడెంట్ తోటి ఉండని, ఎవరితోటి ఉండని మనకు అనవసరం. బావి మీదకి వచ్చిన తర్వాత మాత్రం అందరం ఒకటిగా ఉంటే మాత్రం తప్పనిసరిగా మనం రేపు ఈ వర్షాకాలం కాబట్టి ఇది ఉండదు. వర్షాకాలం పోయిన తర్వాత అక్టోబర్ నవంబర్ వచ్చేవరకు మేనేజ్మెంట్ కూడా ప్రొడక్షన్ మంత్స్ వస్తుంది. నవంబర్ డిసెంబర్ నుంచి ప్రొడక్షన్ మంత్స్ మీ అమ్మడు కూడా పడుతుంటారు, తొందరగా బాగా చేయాలి. ఆ టైంలో మనం పర్మనెంట్ కార్మికులు కూడా చేయాలి. మీరు ఒక్కళ్ళు చేస్తే కుదరదు, వాళ్ళు ఒక్కళ్ళు చేస్తే కుదరదు. వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. పర్మనెంట్ కార్మికులు N-1 అని ఇట్లా వాళ్ళ కేటగిరీ ఆపరేటర్ల గ్రేడ్లు అని ఉన్నాయి. వాళ్ళు ఒక్కళ్ళు సమ్మె చేస్తే మీతో పని చేపిస్తారు. మీరు సమ్మె చేస్తే రేపు వాళ్ళతో చేపించి బొగ్గు తీసుకుంటారు. బొగ్గు రాకుండా ఆగిపోయినప్పుడే కంపెనీ దిగొస్తుంది. ఎప్పుడైనా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అది ఏ యూనియన్ ఉండని ఏ పార్టీ ఉండని, బొగ్గు రాకుండా ఆగాలి. దానికి మనం సిద్ధం కావాలి. సిద్ధం అయితే ఖచ్చితంగా అవుతుంది. కొంచెం మీరు ఈ లోపల ఇంకా 1-2 నెలలు టైం ఉంది కాబట్టి ఈ 2 నెలల కాలంలో మనం సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేసిపోయే టైం వరకు మీ ఓపెన్ కాస్ట్లో ఉన్న వాళ్ళందరినీ ఏకం చేసుకోండి. మా అందరినీ ఒకవేళ ఏటీసీలో మేము చేరకండి, వాళ్ళ ఇష్టం వచ్చిన దాంట్లో ఉండండి. కానీ సమ్మె వచ్చినప్పుడు మాత్రం అందరూ సిద్ధం కావాలి. ఇదొక్కటి దయచేసి వాళ్ళకి చెప్పాలి. తర్వాత మనకి లీవులు రావాలి. మైన్స్ యాక్ట్ ప్రకారం అండర్గ్రౌండ్లో పనిచేసే వాళ్ళకైతే 16 రోజులకు ఒకటి, మనం 16 రోజులు డ్యూటీ చేసినామంటే ఒక లీవ్ వస్తుంది వాళ్ళకి అండర్గ్రౌండ్ వాళ్ళకి. సర్ఫేస్ వాళ్ళు అయితే 20 రోజులు చేస్తే ఒకటి వస్తుంది. అది కాంట్రాక్ట్ కార్మికుడా పర్మనెంట్ కార్మికుడు కాదు, ఎవరు చేస్తే వాళ్ళకి ఇవ్వాలి చట్ట ప్రకారం. మొన్న మన శ్రీరాంపురంలోనే సేఫ్టీ ట్రైపార్టైట్ మీటింగ్ అనేది జరిగింది, ఎంఎన్ఆర్ గార్డెన్లో జరిగింది. డీజీ వచ్చిండు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ. ఆయన మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని మైన్స్కి ఆయన పెద్ద. ఆయన వచ్చిండు ఆ మీటింగ్కి. నేను ఆయనతో మాట్లాడాను, ఎందుకంటే మన గుర్తింపు సంఘం కాబట్టి ఆయన అడిగాడు. కొన్ని విషయాలు చెప్పేటప్పుడు నేను చెప్పినాం, ఇట్లా లీవులు ఇస్తలేరు ఈ ఓపెన్ కాస్ట్ వాళ్ళకి కానీ, లేదా ఈ మన సివిల్ డిపార్ట్మెంట్లో వాటిల్లో చేసిన వాళ్ళకి లీవులు ఇవ్వలేదంటే ఆయన ఒకటే చెప్పాడు, మీరు వెంటనే నాకు లెటర్ రాయండి, నేను మేనేజ్మెంట్కి రాసి ఇచ్చేస్తా వైలేషన్ అన్నాడు. ఇప్పుడు అది రాయబోతున్నాం. ఖచ్చితంగా లీవులు 20 రోజులు చేస్తే ఒకటి లీవ్ వచ్చేటట్టుగా, జీతం లీవులు అంటారు దాన్ని, జీతంతో కూడిన లీవు అవి రావటం కొరకు దాని మీద. సరే ఈ పండగ ఆధార్లు ఇవి ఉన్నాయి, వాటి కొరకు వీటి గురించి కూడా మాట్లాడతాం, వీటి మీద కూడా చేస్తాం. అన్నీ ఒకేసారి అయిపోతాయని నేనేం చెప్పను, కానీ ఒకటొకటిగా మనం చేసుకోవాలి. ఏదున్నా ఒక్కసారి కంపెనీకి జలకియాలి. కాంట్రాక్ట్ కార్మికులు అందరూ ఇప్పుడు మేనేజ్మెంట్కి ఎట్లున్నదంటే, సమ్మెని మీరు అనగానే ఎమ్మెల్యేలను పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి బెదిరించి చేసే పద్ధతి చేస్తారు. ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రాణం అయితే తీయడు ఎవడు, అర్థమైందా?
మనము పోరాడితే మన దేశంపై మన ప్రాణం అయితే తీయడు. మా అయితే మన అరెస్ట్ చేస్తారేమో, కేసు పెడతారేమో, చేయని ముందు మేము ఉంటాం, మా తర్వాతనే మీరు ఉంటాం. కాబట్టి మీరు మా దానికి సిద్ధంగా అండి. మళ్ళీ రేపు జారిపోయే పనులు ఉండకూడదు. ఎవరేం చెప్పినా మీరు ఒకటే చెప్పండి, నువ్వు ఆ పార్టీలోనే ఉండు, మాకేం అభ్యంతరం లేదు, మేము ఆ పార్టీలోకి రమ్మంటలేదు, ఇంకోటి కూడా చేయమన్నా. కానీ మీ హక్కు కొరకు మాత్రం దయచేసి అందరు ఏకంగా ఇదొక్కటి మీరు మాట్లాడుకోండి. సరే, మనం చేసే మంచి పనులు ఉంటే జాయిన్ అయ్యేటోళ్ళు జాయిన్ అవుతారు, పెరుగుతారు. మనం చేసే మంచిగా లేకపోతే ఉన్నోళ్ళు కూడా పోతారు, అది సహజం. అది కాబట్టి దాని గురించి మేము ఎప్పుడు ఇది ఒక్కటి మాత్రం మీరు ఒక 2 నెలల్లో మేము నవంబర్ డిసెంబర్ లోపల సమ్మె నోటి చేయడానికి సిద్ధమవుతాం. లీవుల మీద కావచ్చు, హై పవర్ కమిటీ జీతాలు కావచ్చు, వీటన్నిటి మీద చేస్తాం. అప్పటి వరకు మీరు మీ మైండ్లో ఉన్న వాళ్ళు అట్లనే వాళ్ళు ఉంటారు, క్యాంపులో ఉంటారు, వాళ్ళని కూడా మీరు ఏకం చేయండి. అంటే క్యాంపు వాళ్ళకి భయం ఉంటుంది, మమ్మల్ని తీసేస్తారేమో, ఎట్టి పరిస్థితుల్లో తీసేయడానికి కూడా. ఒకప్పుడు ఎట్లుండేనంటే సింగరేణిలో 2008 కంటే ముందు నాకు తెలుసు కాంట్రాక్టర్ ఇష్టం వచ్చిన పెట్టుకునేటోడు. 2008లో నరసింహరావు గారు సిఎండి ఉన్నప్పుడు గుర్తింపు సంఘం మనమే అప్పుడు మనం గెలిచినాం. అప్పుడు ఈ కాంట్రాక్ట్ కార్మికులను ఇట్లా తీసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటున్నారు అని అంటే ఆయన ఒక లెటర్ ఇచ్చాడు, కాంట్రాక్టర్ మారినా కార్మికులను మార్చొద్దు. ఇప్పుడు మీ ఓసీ రేపు ఈయన అయిపోయి ఇంకో కాంట్రాక్టర్ వస్తారు, వచ్చింది కాబట్టి ఆయన కొత్త వాళ్ళని తెచ్చిపెట్టుకుంటారని నీళ్ళు లేదు. కాకపోతే ఒకటి ఉన్నది, వాళ్ళకి 20% వాళ్ళ మనుషులను పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇక్కడ కాని వాళ్ళని తెచ్చిపెట్టుకోవచ్చు. 80% ఇక్కడ వాళ్ళనే పెట్టుకోవాలి. భూములు పోయిన వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మన లోకల్ వాళ్ళని పెట్టుకోవాలి. ఇది ఉంది. దీంట్లో కూడా ఎవరైతే గతంలో పనిచేసిండ్రో వాళ్ళని చేయాలి. ఇప్పుడు అప్పటి నుంచి 2008-9 తర్వాత 2008-9 కంటే ముందు కూడా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దాంట్లో ఉండొచ్చు. అప్పుడు కాంట్రాక్టర్ ఇష్టం ఉండేది, ఇప్పుడు కాంట్రాక్టర్ ఇష్టం కాదు. ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళని ఆ రికార్డు ప్రకారం తీసుకోవాల్సింది. ఎవరైనా ఒకళ్ళిద్దరు సరే ఏదన్నా గొడవలు ఉండి వాళ్ళకి లెటర్లు ఇచ్చి లేకపోతే వాళ్ళని ఇచ్చేసి ఉంటే రిమార్క్స్ ఉంటే చెప్పలేము. అట్లాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా తీసుకోవాల్సిందే ఉంది. అందుకని అట్లా మనకి ఆయన నరసింహరావు సిఎండి ఉన్నప్పుడు అది మనకు కల్పించింది. అట్లనే రేపు మనం ఉద్యోగాలు తీసేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. ఈ కాంట్రాక్టర్ ఉన్నా, ఏ కాంట్రాక్టర్ వచ్చినా, ఎవరున్నా, ఈ యూనియన్ ఉన్నా, ఇంకో యూనియన్ వచ్చినా, ఎమ్మెల్యేలు వీళ్ళున్నా, ఇంకొకళ్ళు వచ్చినా ఖచ్చితంగా పనిచేసినటువంటి వాళ్ళనే పెట్టుకోవాలి. దానికి మీరందరూ యూనిటీగా ఉండాలి. దయచేసి మన దగ్గర ఎట్లా వస్తుందంటే వాడెవడో పిలిచి కొద్దిగా మాట్లాడి ఇచ్చేసే వరకు మనోళ్ళే కొంత వాళ్ళకి సపోర్ట్ చేసే పని వస్తుంది. అది ద్రోహం అవుతుంది. అట్లుంటే ఎవ్వడేం చేయలేడు. పూర్వకాలం మన పర్మనెంట్ కార్మికులు కూడా ఇప్పుడంటే సమ్మెలు లేవు. నాకు తెలిసి ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత, ఈ యూనియన్ వచ్చిన తర్వాత వీళ్ళు సమ్మెలు చేయకుండా ఇట్లా చేశాను. కానీ 2014 కంటే ముందు సింగరేణిలో సంవత్సరానికి కనీసం 5-6 స్ట్రైకులు అన్నాయి, కనీసం అయ్యాయి స్ట్రైకులు. కాబట్టి మళ్ళీ కార్మికులందరూ ఐక్యంగా ఉండి ఆ విధంగా ఉండేటట్టు చేద్దాం. అట్లనే రేపు లాభాల వాటా దాని మీద కూడా మళ్ళీ మేము బహుశా ఇంకొక వారం 10 రోజుల తర్వాత చర్చలకు పోతాం. రేపు దసరాకు ముందే మనకి డిసైడ్ అవుతుంది కాబట్టి దసరా అక్టోబర్ 2కు ఉంది. దానికంటే ఒక వారం రోజుల ముందే మనకి అది డిసైడ్ కావాలి కాబట్టి ఈ నెల చివరి వరకు అవుతుంది. దాంట్లో కూడా మాట్లాడి మీకు ఖచ్చితంగా పెంచిపీయడానికి కానీ మళ్ళీ మీకు కంటిన్యూ చేయడానికి కానీ మేము చేస్తామని చెప్పేసి తెలియపరుస్తూ, దయచేసి మీరు అందరూ కూడా ఇవాళ ఏఐటీసీలో జాయిన్ అయినందుకు మీ అందరికీ మన యూనియన్ తరఫున అభినందనలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ.